అనంతపురం జిల్లా గుత్తిలో వేమన కమిటీ ఆధ్వర్యంలో ఒక విశేష కార్యక్రమం జరిగింది. ప్రభుత్వంచే నూతనంగా అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఎంపికైన న్యాయవాది పరమేశ్వర్ రెడ్డిని గుత్తి జోన్ వేమన కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. గుత్తి జోన్ వేమన కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కమిటీ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ సి వెంకటేశ్వర రెడ్డి, వ్యవస్థాపక అధ్యక్షుడు పామిరెడ్డి వెంకటరామరెడ్డి, వేమన కమిటీ అధ్యక్షుడు తెగదొడ్డి తిమ్మారెడ్డి మరియు కార్యదర్శి కొచ్చెరు సూర్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమాజంలో రుగ్మతను తొలగించాలంటే కుల, మత, రాజకీయాలకు అతీతంగా సేవలందించాలి. పరమేశ్వర్ రెడ్డి న్యాయ వృత్తిలో నైపుణ్యంతో పాటు మంచి సేవాభావం ఉన్న వ్యక్తి అని కొనియాడారు. న్యాయవాద వృత్తిలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ సామాన్యులకు న్యాయం చేకూరేలా పనిచేయాలని, కమిటీకి మరియు సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కమిటీ స్థాపన సమయం నుండి పరమేశ్వర్ రెడ్డి అభివృద్ధి కృషి చేస్తున్నారు. సామాన్య ప్రజలకు సేవ చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారని గుర్తు చేశారు. అనంతరం పరమేశ్వర్ రెడ్డి దుశ్శాలువ మరియు పూలదండలతో కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సన్మానానికి కృతజ్ఞతలు తెలుపుతూ తనకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేమన కమిటీ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు మరియు పండితులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయన అభినందించారు. గౌరవ అధ్యక్షుడైనటువంటి మన డాక్టర్ సి వెంకటేశ్వర రెడ్డి గారు, జగదొడ్డి తిమ్మారెడ్డి గారు, వేమన కమిటీ అధ్యక్షులు, అలాగే కార్యదర్శి తదితరులు అందరము కూడా ఉమ్మడిగా మనము ఇప్పుడు సన్మాన కార్యక్రమాన్ని దుశ్శాలువ మరియు పూలదండతో ఘనంగా సత్కరించాం. ధనం ధాన్యం సంవత్సరం దీర్ఘమాయో. ఓం శతమానం భవతి ఆయుష్యేవేంద్రియ ప్రతిష్ఠితే ధనం ధాన్యం బహుసంవత్సరం దీర్ఘమాయో. లాయర్ పరమేశ్వర రెడ్డి గారు చేసిన సేవలకు ప్రభుత్వం గుర్తించి అతన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఎంపిక చేసినందుకు మన వ్యవస్థాపకులుగా ఈ రోజు వేమన కమిటీ ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. ఈయనకు మొట్టమొదటిసారిగా పూలదండ మరియు దుశ్శాలువ అలాగే అందరి సమక్షంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం సంతోషదాయకం. అందరూ కంగ్రాచులేషన్ ఇవ్వండి అబ్బా. మన మామ మన అల్లుడు మామూలు పట్టుకో, బాగా పట్టుకో, అడుగు అరిగెత్తుకో మామూలు అంతే. మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయినటువంటి పరమేశ్వర రెడ్డి గారిని ఇప్పుడే మనము సన్మానించుకున్నాము. ఇంకా కార్యక్రమంలో భాగంగా వేమన కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు తెగదొడ్డి తిమ్మారెడ్డి గారు, బీజేపీ రైతు సంఘ అధ్యక్షులు, అలాగే ఈ వేమన కమిటీ అధ్యక్షులుగా ఉన్నటువంటి తిమ్మారెడ్డి గారు మాట్లాడాల్సిందిగా పిలుపునిస్తున్నాం. ఈరోజు మన గుత్తి పట్టణము లాయర్ శ్రీ పరమేశ్వర రెడ్డి గారికి వేమన కమిటీ తరఫున ఈరోజు మనం అందరం సన్మానించి అభినందించడానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి వేమన కమిటీ సభ్యులందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈరోజు పరమేశ్వర రెడ్డి గారికి కూడా మనం అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా వారు చేసినటువంటి సేవల్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం సందర్భం కాబట్టి అతడు ఎన్నో సంవత్సరాల నుండి ప్రజలకు సేవ చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి కూడా పేదరికం నుంచి మట్టిలో మాణిక్యంలాగా చాలా కష్టపడి ఉన్నత చదువులు చదివి వారి కుటుంబానికి ఒక మంచి పేరు తీసుకురావడమే కాక సమాజంలో వారికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు రావడం జరిగింది. ఆయన చేసినటువంటి దాదాపు 25 సంవత్సరాల ఈ యొక్క లాయర్ వృత్తిలో పేదవారికి, మధ్యతరగతి వారికి అనేక సేవలు అందించడం, అందులో భాగంగా ఫ్యామిలీ సమస్యలు అయితేనేమి, వారికి ఆస్తి పరంగా మనకి సివిల్ సర్వీసెస్ కానీ, ఏదైనా గొడవల పరంగా క్రిమినల్ సర్వీసెస్ కానీ, ఏ ఒక్క సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని అనేక మంది ప్రజలు ఈ యొక్క గుర్తింపు పొందినటువంటి లాయర్ పరమేశ్వర రెడ్డి గారిని కలవడం, ఆయన కూడా తక్షణమే ప్రజలకు స్పందించడం, వారికి ఎంతైతే శక్తి ఉందో అంత శక్తి మేరకు ఎక్కడే కూడా విభేదాలకు తావు లేకోకుండా మంచి గుర్తింపు చేసి న్యాయ సేవలో కూడా ప్రజలకి ఎప్పుడు కూడా నిరంతరం అందుబాటులో ఉండి ప్రజలకి మంచి సర్వీస్ చేయడం ఒక శుభ కారణం కూడా మనం తెలియజేస్తున్నాం. ఇట్లాంటి గొప్ప వ్యక్తిని మంచి సర్వీస్ చేసినటువంటి లాయర్ పరమేశ్వర రెడ్డి గారిని ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో భాగంగా ప్రభుత్వం గుర్తించి ఆయనకు ఈరోజు పీపీ లాయర్గా ఇవ్వడం మన అందరూ కూడా సంతోషకరం.
ఈ యొక్క అవకాశం ద్వారా గుత్తి ప్రజలందరూ కూడా పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు కూడా ఆయన యొక్క సర్వీస్లో మరింత న్యాయం పొందుతారని అనేక మందికి సేవలు అందుతాయని కూడా మన వేమన కమిటీ తరఫున మేమందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈరోజు ఆయన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో ఆయన మరింత ప్రజలకి చేరువై మంచి న్యాయశాఖలో సేవలు అందించి ఉన్నత పదవులు పొందాలని, అలాగే దేవుడు ఆశీస్సులు ఆయనకి నిరంతరం ఉండాలని వేమన కమిటీ తరఫున మనందరం కూడా కోరుకోవడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి వేమన కమిటీ సభ్యులకు, అలాగే ప్రభుత్వము ఈయనకి ఇచ్చినటువంటి పీపీ యొక్క పబ్లిక్ ప్రాసిక్యూషన్గా ఈరోజు ఇచ్చినటువంటి పనికి ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాను. ఈ సందర్భంగా కమిటీ కార్యదర్శి అయినటువంటి వసిడి సూర్యనారాయణ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా 2 మాటలు శుభాశీస్సులు చెప్పు.